పరిణయం 58th చాప్టర్. దెబ్బకి కౌశల్ చేతిలో ఉన్న పెన్ను ఆగిపోతే ఏంటన్నయ్య ఆగిపోయావు అని అడుగుతుంది అమూల్య. సిస్టర్, క్లారిటీ మిస్ అయిందిరా అని అంటాడు కౌశల్. ఏం క్లారిటీ అని అడుగుతుంది అమూల్య. ఎవరిని తిడుతున్నావు అని అడుగుతాడు కౌశల్. అమూల్య కోపంగా నీ ఫ్రెండ్ ఆర్యన్ని అని అంటుంది. ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమూల్య ఏంటి రాస్తావా, నర్సుని పిలువనా అని అంటుంది. ఆర్యన్ వద్దు, వాడు రాస్తాడు అని రాయిరా అంటాడు. కౌశల్ సరే అని కంటిన్యూ చేస్తూ తర్వాత సిస్టర్ అని అడుగుతాడు. అమూల్య ఆర్యన్ అనే సైకో బలవంతంగా నాతో ఫ్రెండ్షిప్ చేయించుకుంటున్నాడు. నాకు ఫ్యూచర్లో తన వల్ల కానీ తన వాళ్ళ వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ నెక్స్ట్ మినిట్ మా ఫ్రెండ్షిప్ ఉండదు. ఇది రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్, నేను తన డీటెయిల్స్ అడగను, తను నా డీటెయిల్స్ అడగకూడదు పొరపాటున కూడా అని అంటుంది. అడగను నెక్స్ట్ అని అంటాడు ఆర్యన్. అమూల్య థర్డ్ రూల్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరి ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా నా ఫోన్ నెంబర్ కానీ నా సోషల్ మీడియా అకౌంట్ ఐడీస్ కానీ ఎటువంటి ప్రయత్నాలు చేసి తెలుసుకోకూడదు. నా పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు. నన్ను జడ్జ్ చేసే రైట్ లేదు తనకి. నేను మెసేజ్ చేసినప్పుడు తను మెసేజ్ చేయాలి, తనంతట తాను చేయకూడదు. తనుగా నన్ను పలకరించకూడదు. ఇంకా పని కట్టుకుని ఇంటికి రాకూడదు. ఇంకా నన్ను ఎంత మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ తనకి ఏదైనా పని పడితే పర్మిషన్ తీసుకొని రావాలి అని. ఈ 3 రూల్స్లో ఏ రూల్ బ్రేక్ అయినా ఈ ఫ్రెండ్షిప్ ఉండదు. మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని అంటుంది. ఆ మాటలకి కౌశల్ పెన్ను ఆగిపోతే ఆర్యన్ మొహంలో కోపం బాగా కనిపిస్తూ ఉంటే ఆర్యన్ కష్టంగా కోపంని కంట్రోల్ చేసుకుంటూ, ఏంటి నీ కంటికి ఎలా కనిపిస్తున్నా? అమ్మాయిల మీద అడ్వాంటేజ్ తీసుకునేలా కనిపిస్తున్నానా? చెప్పు అని అరుస్తాడు. అమూల్య నాకేం తెలుసు అడ్వాంటేజ్ తీసుకుంటారో తీసుకోరో, నేనేమైనా చూసి వచ్చానా? ఒకటి చెప్తున్నా, నీ వల్ల నా డైలీ రొటీన్ మారకూడదు. కమ్యూనికేషన్ మెయిల్స్ ద్వారానే ఉండాలి అని అంటుంది. నా మీద నమ్మకం లేదా అని ఆర్యన్ అడుగుతాడు. అమూల్య నిన్ను చూసిందే 2-3 సార్లు, ఇంతలోనే నమ్మకం పుడుతుందా అని అంటుంది. సరే, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటాడు ఆర్యన్. నువ్వు చెప్తే నేను వినను అని అంటుంది అమూల్య. అలా అయితే సరే, కేస్ కన్ఫర్మ్ అని అంటాడు ఆర్యన్ కోపంగా. అమూల్య అసహనంగా అవసరం లేదు చెప్పు అని అంటుంది. ఆర్యన్ నాకెప్పుడు ఏ హెల్ప్ అవసరమైనా యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు తోడుగా ఉండాలి. అండ్ నీకు రోజు వర్క్ కంప్లీట్ అయ్యాక ఆ రోజు జరిగిన విషయాలు రీకలెక్ట్ చేసుకుని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి. అండ్ నా పర్సనల్ షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు వినాలి. ఇంకా ఎవరు నా పర్సనల్ చెప్పినా నమ్మకూడదు అని కండిషన్ చెప్తాడు. అమూల్య మనసులో, ఫ్రెండ్గా వీడికి నా అవసరం ఎప్పుడూ రాదు. పర్సనల్ షేర్ చేసుకునే అంత చనువు నేను ఇవ్వను. ఇంకా జోక్ అంటే ఏదో ఒకటి చెప్పచ్చులే, ఉంటాయిగా సోర్సెస్ అనుకుంటుంది. కానీ తనకు తెలియందేంటంటే ఆర్యన్ అందులోనే ఒక మెలక పెట్టాడు అని. అసలు ఏమాత్రం తనకి ఐడియా లేదు. తర్వాత బాండ్ పేపర్ మీద ఆర్యన్ సైన్ చేస్తాడు. అమూల్య చేతికి కట్టు ఉండడంతో అమూల్య తర్వాత సైన్ చేస్తా అంటుంది. ఆర్యన్ కోపంగా ఇప్పుడే చేయాలి అని అంటాడు. అమూల్య కోపంగా నాకు లెఫ్ట్ హ్యాండ్తో రాదు అని అంటుంది. సరే, నువ్వు సైన్ చేసేంతవరకు దీనికి వాల్యూ లేదు అని అంటాడు. అమూల్య కోపంగా ఏం కావాలి, సైనే కదా అని తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో కష్టాలు పడుతూ ఉంటుంది. ఆర్యన్ పేపర్స్ తీసుకుని అవసరం లేదు, నీలా ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతుంటే నేను చూడను, నీ చెయ్యి నొప్పి తగ్గాక మాత్రమే నువ్వు సైన్ చెయ్యి అని అంటాడు. అమూల్య సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత అమూల్యకి ఆకలవుతుంటే ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. ఇంటికా, రెస్ట్ తీసుకోరా అని అంటాడు కౌశల్. అన్నయ్య నేను ఇంటికి వెళ్ళాలి
అని అంటుంది అమూల్య. ఇల్లు ఇల్లు అంటావ్, ఇంట్లో ఏముందిరా అని అడుగుతాడు కౌశల్. అమూల్య మనసులో నా బాక్స్ ఉంది, నేను మధ్యాహ్నం తినలేదుగా అనుకుని నిద్ర వస్తుందన్నయ్య, తీసుకెళ్ళు అంటుంది. కౌశల్ సరే అని తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఇల్లంతా చిందరవందరగా ఉండడం, అంతకుముందుకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తురాగానే తన రూంలోకి వెళ్ళి కూర్చుని బుక్ తీసి చదువుతుంటే ఆకలి వేస్తుంటే ఇంట్లో ఉన్న ఫుడ్ చూసేసరికి అది పాడైపోవడంతో అలాగే బాక్స్లో ఉన్న ఫుడ్ కూడా పాడైపోయి ఉంటుంది. అమూల్య రూమ్ నుంచి బయటికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మిల్క్ ఉండడం చూసి అమ్మయ్య మిల్క్ అయినా ఉన్నాయి అనుకుని మిల్క్ స్టవ్ మీద పెట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంటే డోరు బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న ఆర్యని చూసి నువ్వేంటిక్కడా అని అడుగుతుంది. సో ఇదేనండి పరిణయం 58th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.